తనుజ గురించి జరగండి. సో ఇక్కడ మనకి రీతు గారు అండ్ సంజన గారు నామినేషన్ జరుగుతుంటే సంజన గారు ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి రీతు ఏడుస్తుండే. తనుజ గారు ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయారు? తనుజకి ఏంటంటే అయ్యో పాపము ఫస్ట్ ఏమో రీతుని తిట్టింది, దానికన్నా ముందు సంజన గారితో మాట్లాడి భయం వాళ్ళని చూడలేకపోతాం కాదు ఇది అనగానే అటు సైడ్ మాట్లాడే కొంచెం లూప్ హోల్ దొరకగానే మన వాళ్ళు ఎవరో మాట్లాడినంత మన క్యారెక్టర్ ఇది పోదు అది పోదని మాట్లాడింది. క్యారెక్టర్ కూడా ఏడొచ్చింది అసలు. మీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేడ సంజన. మీ ఇంత ముందు మరి గీత మాధురి యొక్క మాట్లాడింది కదా, మీ రొమాన్స్ తోటి మేము నిద్రపోలేకపోతున్నాం ప్రభు ఆల్రెడీ మాట్లాడిన ఇష్యూనే కదా. అదే ఇష్యూని ఇప్పుడు అప్పుడు ఆమెకి తప్పు పట్టింది, ఇప్పుడు ఈమెకి ఎందుకు తప్పు పడుతున్నారు మేడం? నాకు అదే కదా తనుజ హైలైట్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు శత్రుత్వ పక్షంలో వచ్చింది కాబట్టి ఎట్లా ఉన్నారు అంటే ఆవిడ మాధురి గారు మిత్రపక్షంలో ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసినా రైట్ అన్నారు. ఇప్పుడు సంజనతో పడట్లేదు కాబట్టి సంజనకు రాంగ్ అంటుంది. అంతే సంజన టైటిల్ కొట్టబోతుందని తనుజ కావాలని ఇలా బ్యాడ్ చేయాలనుకుంటుంది. సంజన గొర్రెలకు వాడుతుడు బ్రో బిగ్ బాస్. ఆమె పిచ్చిది బ్రో, చాలా మంచి ఆవిడ, పిచ్చిది. గొర్రెలకు వాడుకుంటారు ఆమె. ఎంత మంది తిట్టినా ఈవిడ ఒకటి పుల్కా కూడా వచ్చిండు మధ్యలో మమ్మీ మమ్మీ అనుకుంటుంది. ఈవిడ ఒక దరిద్రం నా వాడుతాడు వేస్ట్ గాడు. ఎవడు ఇమానియల్ గాడు ప్రతిసారి మమ్మీ మమ్మీ ఆమెను మ్యాన్పులేట్ కాదు బ్రో, ఆమెను మ్యాన్పులేట్ చేస్తాడు మేడం వీడు ప్రతిసారి పోయి. ఇక ఏ సొంత డిసిషన్ నువ్వు కాదు నువ్వు బ్యాక్వర్డ్ తీసుకోవాలంట. వీడు అన్ని మాట్లాడు చక్క మాటలంట. వీడేమో ఆడదాని లెక్క అటు ఇటు ఊపుకుంటూ మాట్లాడతాడు. కానీ ఆ తర్వాత సంజన గారు ఏది మాట్లాడినా నువ్వు తప్పు. ప్రతిసారి ఏదో పాపం కొడుకు అని పిలుస్తుంటే ప్రతిసారి నోరు గొంతు మీద కాలేసి తొక్కుతానే చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆ బొక్కేం కాదు, ఇది బోల్డెన్ సార్లు మాట్లాడారు మరి ఫ్లో లోనే. ఓ అవన్నీ పట్టించుకుంటారు. తనుజ గారు విన్నర్ అని చెప్తున్నారు బయట. ఇక మేము గొర్రెలము, ఆ బిగ్ బాస్ లో ఇంకా గొర్రెలు ఏం చేస్తారు, బిగ్ బాస్ కప్పు ఇచ్చి పంపించేస్తారు ఆమెకి ఈజీగా. మొన్న వచ్చింది ఆమె పేరు ప్రియాంక. ఓయమ్మో ఈమె తెలివితేట రావాలంటే ఇంకో దానికి ముదురది అమ్మ ముదురు. ఆమె వచ్చి ఏం చెప్పింది, నువ్వు లేడీ విన్నర్ అవ్వగానే ఈమె ఫేస్ ఇక చూడు గ్లో పెరిగింది. లేడీ విన్నర్ కాడే సంజనకి స్కోప్ లేదు, రీతుకి స్కోప్ లేదు. ఇక నేనే వచ్చిన వాళ్ళందరూ లేడీ విన్నర్. ఎందుకు బొక్కమే యూట్యూబ్ అది చూసేది. బిగ్ బాస్ లో 300 రూపాయలు పెట్టి రీఛార్జ్. మరి కళ్యాణ్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి గ్రాఫ్ ఎక్కువ అయిపోయింది అంటున్నారు. ఆర్మీ కళ్యాణ్ గారు. ఆర్మీ కళ్యాణ్ కి ఈమె పేరేమంటారు తనుజకి కప్పిస్తే మాత్రం బెస్ట్. ఆర్మీ కళ్యాణ్ కి ఏం ఎక్కడ లేదు. ఏమనంటే ఇటు మోతబర్ లెక్క పాయింట్ మాట్లాడుతుంటాడు, దాంట్లో పాయింటే ఉండదు. ఏం లాజిక్ లేకుండా మాట్లాడతాడు. ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఓట్లు ఇక పిఆర్ ఇక మిలిటరీ అనే సింపతి ఒకటి ఉంటది కదా, అది వేస్తుంది మేడం. అంతే. మీ పరంగా అసలు ఎవరు విన్ అవుతారు? మా పరంగా అయితే నేను అనుకుంటున్నాను సంజన అవుతే బాగుంటది. చాలా జెన్యున్ కంటెస్టెంట్. లేకుంటే రీతు చౌదరి లేదా డిమాండ్ పవన్, ఈ ముగ్గురు. సుమన్ శెట్టి గారు ఏ వాడు బకడాగాడు పొట్టి పుల్క. నిజంగా ఆయన చేసి ఎట్లా ఉంటది అంటే ఆయనకు నచ్చితేనే ఓకే, నచ్చకుంటే ప్రతిసారి రాంగే. అసలు బిగ్ బాస్ లో ఇన్ని రోజులు సస్టైన్ అయినా అనుకే ఆ సంజన వల్ల. ఈయనకు ఆ మాత్రం విన్నిత జ్ఞానం ఉంటే, ఆ మాత్రం తెలివితేటలు ఉంటే నిజంగా బాగుపడుతుండే. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చింది లీడ్. ఆ 2 వారాలు లీడ్ ఇస్తే గానీ ఈ రోజు 2-3 వారాలు బయటకు పోతుండే. ఈయన సింపతి క్రియేట్ అయ్యేటట్టు ఆమె చేసింది కాబట్టి ఈ రోజు ఉన్నాడు. ప్రతిసారి ఆమెనే నొక్కుతాడు. ఏమైనా ఆయన నామినేషన్ పాయింట్ వరస్ట్ పాయింట్ మేడం. ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు నువ్వు సంచాలక్ చేసినావు, ఏ చిన్న మిస్టేక్ చేసినావు, ఆ మిస్టేక్ ని పట్టుకుంటాడు, అది వచ్చే పెడతాడు. నా కెప్టెన్షిప్ పోయింది దానివల్ల అంటాడు. ఇంకోసారి నా కంటెండర్షిప్ పోయింది అంటాడు. అది తప్ప. వాళ్ళకు వాడొక నిప్ప అంటే బయట చూసుకోవడానికి నిప్పగలేదు. దివ్య గురించి నేను మాట్లాడినా మేడం. దివ్య నోట్లో నూరు పెట్టి మనకు నూరు కంపు చేసుకోవడం నాకు మంచి అనిపించాడు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓయమ్మ ఆయన సాయిబాబా. సాయిబాబాకే సాయిబాబా ఆయన. ఏమంటారు రామ్దేవ్ బాబా, ప్రశాంతమైన బాబాలు ఉంటారు. అందరి బాబాల కంటే ఈ బాబా పెద్దోడు. ఇంతలానా అంత మేనరిజం. శివాజీ ఎలా ఆడారు, ఆడుతూ పాడించాడు. కూర్చొని చెయ్యి కొట్టుకున్నా నీకు కంటెంట్ క్రియేట్ చేశాడు. అలా అయినా చెయ్యి రాయి అంటే కాడు. నువ్వు ఏమనంటే అరుస్తాడు. ఏమరుస్తాడు? కళ్ళ ముందు బోల్డ్ తప్పులు జరుగుతున్నాయి మేడం. అవన్నీ చూడకుండా నా సార్ కళ్ళుట
చూస్తాడు. ఏం లాభం లేదు ఆయన వల్ల. సో డిమాండ్ పవన్ గారు డిమాండ్ పవర్ కప్పుకు అర్హుడే మేడం. ఆయన దగ్గర కొంచెం జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే వాడు రొమాన్స్ లవ్వులు అని పక్కన పెడితే మన దగ్గర కాస్త ఒక గేమ్ ఉంది, మానవత్వం ఉంది, కొంచెం ఆట తీరు బాగుంది. మరి డిమాండ్ పవన్ అంత గేమ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ గెలవలేడు. టూబీ బ్రాండ్ చెప్పాలంటే మరి ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇష్టం మేడం. నేనైతే అర్థం కాలే. అదే కదా గొర్రెల వాళ్ళు. బ్రో నా ఫోన్ ఆపేసేసి బ్రో, నీకు ఇబ్బంది పడుతున్నాను. అయితే డిమాండ్ పవన్ కావాలని పట్టుకోలేడు బ్రదరు. కావాలని అయితే అస్సలు పట్టుకోలే. కాకుండా ఫ్లోలా అరే మా ఇద్దరు నామినేషన్ లో మీరిద్దరు కుట్టుకుంటారు అయ్యా అని చెప్పేసి ఆమెను ఫస్ట్ లాక్కెళ్ళాడు. తర్వాత ఈయన ఆగ్రా అయ్యా అని చెప్పేసి అనుకోకుండా ఇట్లా పెట్టాడు. అది కాస్త హైలైట్ అయ్యింది. మన వాళ్ళు ఉంటారు మిలిటరీ మీదనే చేసిండు, ఇక మొత్తం ఇక ఆగమైంది, దేశంలో ఇక ఏది జరగలేదు తప్పు అన్నట్టు మన వాళ్ళు చూస్తారు. ఓకే టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5 అయితే ఏం చెప్పను మేడం, టాప్ 3 అయితే చెప్తాను. సంజన, రీతు, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు అండి. ముగ్గురే. ఓకే అండి, నిన్న మనకి నామినేషన్స్ అవి కంటెండర్షిప్ వచ్చిందనమాట. పాత వాళ్ళు తీసుకొచ్చారు. సో ప్రియాంక గారు కళ్యాణ్ గారితో ఆడడం ఫెయిరా అన్ఫెయిరా? ఏమో మేడం, ఇక మేడం అయితే సెలెక్ట్ చేసుకున్నది. లాస్ట్ వెళ్తూ వెళ్తూ లేడీ విన్నర్ అని చెప్పిపోయింది. మరి నాకు అర్థం అయ్యేది ఏంటంటే ఇక మొత్తం సీరియల్ బ్యాచ్ ని కప్పు ఇచ్చుకుంటూ లాస్ట్ టైం లేదు బ్రో. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ప్రియాంక బిగ్ బాస్ 7 లో ప్రియాంక హైలైట్. లాస్ట్ సీజన్ లో ఆమె పేరు ఏదో ఉంటది, యష్మి ఇంకా ఇద్దరు సీరియల్ అమ్మాయిలు, ప్రేరణ. ఈ మధ్య అంటే ఆ స్టార్ మా బ్యాచ్ ని కాస్త పుష్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ రోజు దేత్తడి హారిక ఉంది కదా, తను వచ్చి కూడా నా ఫ్రెండ్ అభిజిత్ లాగా ఉన్నావు అని చెప్పి ఇండైట్ తనుజ గారిని అనింది. మీ గేమ్ సదాలా గంతా స్క్రాప్ మేడం, ఇదంతా స్క్రాప్. బయటకి పైసలు ఇచ్చింది ఆమె. నాకు 10 లక్షలు మిగిలిన చాలు, ఒక 40 లక్షలు పంచేయండి బయట ఇష్టం వచ్చినట్టు అని చెప్పినట్టుంది. చాలా మంది ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా సుమ శెట్టి గారిని మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీరు బాగా ఆడుతున్నారు అని చెప్పి పొగుడుతున్నారు కదా. క్యూట్ గా ఉన్నాడు ఈయన, క్యూట్ గా హీరో అవుతుండే కదా, కమెడియన్ ఎందుకు అయ్యిండు? ఆయన ఈ వారం బయటకు వస్తున్నాడు. ఎలిమినేట్ వద్దా? సుమన్ శెట్టి అవుతాడు. సుమన్ శెట్టి గారు. థ్యాంక్ యూ.